సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సిమిలర్ గా మీరు శోభన్ బాబు లాగా ఉన్నారు అని ఎవరన్నారు? ఫస్ట్ మోహన్ బాబు గారికి బాగా ఫ్రెండ్షిప్ గా ఉంటూ వారి ఇంటికి వెళ్తూ అస్తమాను వారి ఇంటికాడే ఉంటారు. ఆయన మొట్టమొదటిగా ఒకసారి శోభన్ బాబు గారి డైలాగ్ ఏదైనా చెప్తారా? ఆయన చెప్పే విధానం ఏంటంటే ఆడవారిని హత్తుకునేటట్టు ఉంటాయి. రవా 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 శోభన్ బాబు గారిని ఇమిటేట్ చేస్తూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తారా? చాలా మూవీస్లో కూడా చేశాను శోభన్ బాబు గారు గెటప్తో. అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతులతో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకోండి. వచ్చాడయ్యో స్వామి సాంగ్లో ఆయన పక్కన కూర్చోబెట్టి ప్రభాస్ గారు నటిస్తున్నటువంటి ఫౌజీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి, డైలాగ్స్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు మూవీ తీస్తున్నారు 1870, ఇప్పుడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడుది. అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు. ఎన్నున్నా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ లాంటిది పడితే మనుషులకి గుర్తింపు వస్తుంది. ఇలా వచ్చేలా వెళ్ళిపోయి సార్ మా పేమెంట్ వస్తాయమ్మా వేస్తామమ్మా అంటారు. ఆఫీస్ వాళ్ళు కోఆర్డినేటర్కి వేసేస్తే ఈ కోఆర్డినేటర్ నాలాంటి వాళ్ళు 100 మందికి ఎగ్గొట్టారు. ఈ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఎడారిలో ఎండమావులు అంటారు కదండి, అలా చూస్తే అక్కడ వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. మనం వెళితే అక్కడ వాటర్ ఉండదండి, మళ్ళీ అంత దూరం వెళ్ళాక మళ్ళీ అక్కడ వాటర్ కనిపిస్తుంది. చాలా మందికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, స్క్రీన్ మీద మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అని వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి కృష్ణ గారు నేను కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నాడు, మహానుభావుడు. అలాగే రామారావు గారిని చూసి ఇంకా మిగిలిన వారు, చిరంజీవి గారిని చూసి ఇంకా కొంతమంది ఇలా వెళ్ళావింది. ఆ రోజులన్నీ మంచి రోజులండి, ఇప్పుడు ఉన్న రోజులు అంత మంచి రోజులు కాదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఆంధ్ర అందగాడు సోగ్గాడు శోభన్ బాబు గారి గురించి మనందరికీ తెలుసు. మరి మనతో పాటు స్టూడియోలో శోభన్ బాబుతో పోలిన మరో అందగాడు ఉన్నారు. ఆయన వెంకటేశ్వర్లు. సేమ్ అచ్చం శోభన్ బాబు లాగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఆయన చిన్న చిన్న సినిమాల్లో, కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. మరి ఆయన్ని శోభన్ బాబులా ఇలా ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి, ఆయన చేసిన సినిమాలేంటి, ఆయన గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా సినిమాల్లో నటించారు. సేమ్ చూడగానే శోభన్ బాబు లాగానే ఒక క్షణం అట్లా అనిపిస్తుంది. ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు అసలు? గాడ్ గిఫ్ట్ అమ్మా ఇది. ముందుగా ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా. ఆంధ్ర అందగాడు సోగ్గాడు అంటారు శోభన్ బాబు గారిని. అంటే చాలామంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది మహానటులు ఉన్నారు. అంటే ఈ ఆడవారు యొక్క హృదయాలను దోసుకున్నటువంటి ఆ శోభన్ బాబు గారికి సోగ్గాడు అనే టైటిల్తో మూవీ తీయటం, అక్కడి నుంచి శోభన్ బాబు గారికి మంచి పేరు సోగ్గాడనే అనడం, మంచి ఆ మూవీస్ అప్పట్లో వందలు ఆడిని. ఇది సురేష్ ప్రొడక్షన్స్ వారి మన డి రామానాయుడు గారు బ్యానర్లో మరి సోగ్గాడు అనే మూవీ తీయటం, అది అద్భుతంగా ఆడటం జరిగింది. మొన్ననే సురేష్ బాబు గారు 50వ సంవత్సరాల స్వర్ణోత్సవం, ఈ సోగ్గాడు అనే మూవీ 50 సంవత్సరాలు అవ్వటం, దానికి స్వర్ణోత్సవం చేశారు. దానికి జయసుధ గారు, రాధిక గారు, సుమలత గారు, మరి రోజారమణి గారు, మరి చాలా మహా నటీమణులు శోభన్ బాబు గారితో నటించినటువంటి వారు అందరూ వచ్చారు. అలాగే ప్రభ గారు కూడా వచ్చారు. ప్రభ గారు మాట్లాడుతూ అయ్యో నేను ఆయనతో నటించలేకపోయాను అని, మరి అలాగే మరి అపూర్వ గాయకురాలు మహాతల్లి అమ్మ సుశీలమ్మ గారు కూడా వచ్చారు. వీళ్ళందరితో మీరు మాట్లాడారా? మాట్లాడాను. నేను అక్కడ నుంచునేసరికి సుశీలమ్మ గారు అన్నారు, అయ్యో సోగ్గాడు మళ్ళీ కనిపిస్తున్నాడు, అయ్యో మా సోగ్గాడు అని ఆవిడ ఎంతో ఆనందపడ్డారు. అసలు మీలో శోభన్ బాబు అంటే సిమిలర్ గా మీరు శోభన్ బాబు లాగా ఉన్నారు అని ఎవరన్నారు ఫస్ట్? నేను చిన్నప్పటి నుంచి శోభన్ బాబు గారి మూవీస్ చూసేవాడిని అండి. కొద్దిగా ఆ స్టైల్లో ఆ హెయిర్ అలా ఉండేవాడిని. ఉంటే నేను టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని రాజమండ్రి గోదావరి నదిలో మూవీ
రాజవంశీ గారు కాకినాడ వాస్తవ్యులు డైరెక్టర్ గారైన హ్మ్. వారు మూవీ తీస్తున్నప్పుడు ఆ మూవీలోని ఒక పెళ్లి బృందంలో సన్నాయి వాయిస్తా సన్నాయి వాయిద్యకారుడిగా నేను ఆ మూవీలో నటిస్తున్నాను. హ్మ్. నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు డోలు అతనును, ఈ హార్మోని వాయించే అతనులు ఇద్దరుంటారు. అందులో హార్మోని వాయించే అతను విశ్వేశ్వరరావు గారని కాకినాడ వాస్తవ్యులు. ఆయన పేరు మోహన్ బాబు హ్మ్. అంటారు. హ్మ్. జూనియర్ మోహన్ బాబు గారాయన. హ్మ్. ఎందుకంటే అచ్చు మోహన్ బాబు గారు వాయిస్తూ కొన్ని వందల ప్రోగ్రామ్‌లు ఇచ్చారు. మోహన్ బాబు గారికి బాగా ఫ్రెండ్‌షిప్‌గా ఉంటూ వారింటికెళ్తూ అస్తమానం వారింటికాడే ఉంటారు. హ్మ్. ఆయన మొట్టమొదటగా "నువ్వు శోభన్ బాబులాగా ఉన్నావని" హ్మ్. చెప్పడం జరిగింది. ఓకే. అక్కడి నుంచి నేను ఈ రింగ్ పెట్టడం, ఈ హ్మ్. మీసాలు కరెక్ట్‌గా శోభన్ బాబు గారిలాగా హ్మ్. కట్ జేసుకోవడం, హ్మ్. ఇయన్నీ చేసి సేమ్ శోభన్ బాబు గారిలాగా హ్మ్. నేను రెడీ అవ్వడం జరిగింది. హ్మ్. అప్పుడు ఆయనేమన్నారంటే, "మా అమ్మాయిది మ్యారేజ్ ఉందండి. మీరు రావాలి వెంకటేశ్వరరావు గారని" మామూలుగా చెప్పారు. అప్పుడు నేనన్నాను, "నాకు శోభన్ బాబు గారని పేరు పెట్టారు కాబట్టి, నేను శోభన్ బాబు గారిలాగా వస్తానని" అక్కడికెళ్ళి నేను శోభన్ బాబు గారిలాగా గెటప్ ఏసుకొని, మేకప్ ఏసుకుంటే, ఆ పెళ్ళికొచ్చినోళ్ళందరూ ఇంక పెళ్లి కూతురు, పెళ్ళికొడుకుతో ఫోటోల కంటే నాతో ఫోటోలు ఎక్కువైపోయాయి. హ్మ్. అందరూ అచ్చు అసలు శోభన్ బాబు గారిలాగా ఉన్నారు. మళ్ళీ ఆయన చూసినట్టే ఉంది అని చాలామంది. హ్మ్. అలాగే మొన్న ఈ మధ్య కాలంలో శోభన్ బాబు గారి అమ్మాయి గారి అబ్బాయిది వివాహం ఉంది. హ్మ్. విజయవాడ దగ్గరలో. నన్ను పిలిచారు. పిలిస్తే నేను శోభన్ బాబు గారి గెటప్ ఏసుకుంటే అక్కడ వారి బంధువులందరూ హ్మ్. మా అన్నయ్యలాగా ఉన్నావని ఒకడు, మా తమ్ముడిలాగా ఉన్నావన్నాడు, మా మామయ్యలాగా ఇలా వరుసలు పెట్టి అందరూ వచ్చి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నాతో ఫోటోలు దిగుతానే ఉన్నారండి. హ్మ్. అలాగే మద్రాసు నుంచి వచ్చారు అందరూను. మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళలో శోభన్ బాబు గారు టైలరట అతను. వచ్చి రాగానే నన్ను కౌగిలించుకొని ఏడ్చాడండి పాపం. హ్మ్. మళ్ళీ మా గురువుగారిని చూసినట్టుందండి అని పాపం కౌగిలింది. అక్కడ మద్రాసు నుంచొచ్చి ఆ ప్రొడక్షను మీల్స్ చేసే ఆవిడ కూడా పెద్ద పేరంట అక్కడ ఆవిడ. ఆవిడ కూడా వచ్చి బాబు గారిని చూసినట్టుందని ఆవిడ చాలా ఆనందపడింది. శోభన్ బాబు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? శోభన్ బాబు గారిని కలవడం నా అదృష్టం ఏంటంటే, మాది తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో 'బలరామ కృష్ణులు' అనే మూవీ తీస్తున్నారు. హ్మ్. తీస్తుంటుంటే జగపతి బాబు గారు ఒక ఎద్దుతో పోట్లాడే సన్నివేశం అది. అప్పటి వరకు శోభన్ బాబు గారి దగ్గర కూర్చొనెళ్లారాయన. హ్మ్. అప్పుడు శోభన్ బాబు గారు ఖాళీగా ఉన్నారు. పక్క సీట్ ఖాళీగా ఉంది కుర్చీ. అప్పట్లో ఈ బౌన్సర్స్ ఆళ్ళు ఈళ్ళు ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నేనెళ్ళాను. వెళ్ళి "సార్ నమస్కారం అండి. నేను ఒక నాటికలేస్తానండి" అని అనేసరికి "ఏమాయ్ నువ్వు ఆర్టిస్ట్‌వి అంటున్నావు? అయ్ కూర్చోవయ్" అని అలా నన్ను చేయి పట్టుకొని తన పక్క సీట్‌లో కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. హ్మ్. ఒక సామాన్యమైన మనిషొచ్చి మీ అభిమానినంటే పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మహానుభావుడాయన. హ్మ్. ఆయనకి నేను పాదాలకు నమస్కరిస్తున్నాను. హ్మ్. ఆహ్, ఆయన చెయ్యి తాకి నాకు శోభన్ బాబు గారి రూపం వచ్చింది. ఎందుకంటే రాముడు పాదం తాకి రాయి అహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క చెయ్యి తాకి నాకు శోభన్ బాబు గారి రూపం వచ్చింది. బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? మామూలువే కదా! మనం ఇప్పుడంతా ఈ టీవీలో వస్తున్నాయి. హ్మ్. సినిమాల్లో వస్తున్నాయి. అందులోకి సినిమాల్లో చూస్తుంటాం కాబట్టి ఆయనలా మాట్లాడటం, నడవడం, హ్మ్. ఇంకా అన్నీ సాంగ్స్ ఎయటం హ్మ్. ఆహ్, చ ఓకే. చేస్తున్నాం. మరి ఇది మీకెంత అడ్వాంటేజ్ అయింది? ఏమన్నా అవకాశాలు తెచ్చిపెట్టిందా? ఇది నేను హైదరాబాదు వచ్చాక మామూలుగా వెంకటేశ్వరరావుగా కొన్ని మూవీసు, సీరియల్‌లు అన్నీ చేస్తున్నానండి. హ్మ్. ఎన్ని చేసినా అవి ఎంతుంటాయి చిన్న చిన్న క్యారెక్టర్‌లు వచ్చి ఎళ్ళిపోయి ఉంటాయి. హ్మ్. ఇది 'శోభన్ బాబు' గారి యొక్క గెటప్‌తో ఇది 'జబర్దస్త్‌లో' హ్మ్. మన 'ఐఫర్ ఆది' గారి టీమ్‌లో నన్ను 'శోభన్ బాబు' గారుగా పరిచయం చేసి ఆయన ఒక 3 సాంగ్స్ ఏపిస్తారండి. హ్మ్. 'వెళ్ళొచ్చు గోదారమ్మ', హ్మ్. 'గాలివానలో' ఒకటి, నాకు 'శారదా శారద' అని 3 సాంగ్స్ చేపిచ్చారు. హ్మ్. దానితో చాలామందికి నేను 'శోభన్ బాబు' గారుగా కొద్ది పరిచయమే. తర్వాత నేను ఇలా ఇంటర్వ్యూలు చేయటం మొదలుపెట్టాను. చేస్తే ఇంటర్వ్యూల్లో చూసి చాలామంది 'శోభన్ బాబు' గారిలాగే ఉన్నారు ఈయనెవరు అని చాలామంది. ఒకప్పుడు టిక్‌టాక్ వచ్చేదండి. హ్మ్. టిక్‌టాక్‌లో రీల్ చేసేవాడిని. మిలియన్స్ దాటి ఎళ్ళిపోయేదది. దాంతో నేను చాలాగా పాపులర్ అవ్వాను. ఇప్పుడు గూగుల్‌లో 'జేఆర్ శోభన్ బాబు' అని కొడితే గూగుల్‌లో నా మొత్తం బయోడేటా నేను చేసినటువంటి ఇంటర్వ్యూలు అన్నీ వస్తాయి. ఓకే. ఒకసారి శోభన్ బాబు గారి డైలాగ్ ఏదైనా చెప్తారా? శోభన్ బాబు గారి డైలాగులు చాలా ఉంటాయండి. ఆ! ఆయన చెప్పే విధానం ఏంటంటే, ఆడవారిని హత్తుకునేటట్టుంటాయి. చక్కగా ఒక మాట చెప్పారంటే దాన్ని ఒక కెరటంలాగా ఉంటది. ఒక రాధా అని పిలవాలనుకోండి, "హేమాయ్ రాధా, రాధా, రాధా హాయ్ ఏంటోయ్ ఆ! వంట అయిపోయిందా? ఇవాళేంటాయ్ గుత్తొంకాయ్ మరేంటి తొందరగా ఏసేయ్ మనం అలా షికారుకెళ్ళొచ్చేద్దాం"
హై రాధా అని. దీన్ని కొందరు ముక్కు మూసి దాన్ని పాడు చేసి మాట్లాడతారు చాలామంది. అది తప్పండి. ఆయన చక్కగా ఆ వాయిస్ చాలా బావుంటది ఆయనది. అలాగే ఇప్పుడు 'కళ్యాణ తాంబూలంలో' మన విజయశాంతి గారితో ఒక డైలాగ్ ఉంటదండి. ఏంటంటే, "ఆ ఊరు నుంచి వెళ్ళిపోతానన్నా వెళ్ళలేదా" అని అడిగిద్ది ఆవిడ అప్పుడు. "ఈ ఊరా, ఏడివా లేకపోతే ఈ లోకం ఖాళీ చేసి వెళ్ళిపోమంటావా? నా బిడ్డను చూడొద్దంటకు నువ్వెవరు? ప్రాణం మానం అంటే ఖాతరు చేయని కరుక్కోటకు నీ మూర్ఖుడిని. ముందు నిజం చెప్పు. ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేశావు. చెప్పు. ఇప్పుడు నీ మెడలో ఉన్న తాడు ఆనాడిదా కాదా?" ఇలా ఒక గంభీరత్వం ఉంటది. చక్కగా అందంగా ఉంటది ఆయన వాయిస్. హ్మ్. ఇలా శోభన్ బాబు గారిని ఇమిటేట్ చేస్తూ స్టేజ్ పెర్ఫార్మన్సెస్ కానీ అలాంటివేమైనా ఇస్తారా? చాలా మూవీస్‌లో కూడా చేశాను 'శోభన్ బాబు' గారు గెటప్‌తో. ఆ! 'అఫ్జల్' అని ఒక అబ్బాయి తీశారు. హ్మ్. 'థౌజండ్ వాలా' అని ఓ మూవీ. హ్మ్. అందులో శోభన్ బాబు గారు చేశాను. 'సోడా', 'గోళీ సోడా అంతా గ్యాస్' అని హ్మ్. 'ఆది' గారు, మన 'ఆలీ' గారు, 'బ్రహ్మానందం' గారు, హ్మ్. 'చమక్ చంద్ర' ఒక మూవీ అండి. హ్మ్. ఆ మూవీలో కూడా శోభన్ బాబు గారిలా చేశాను. హ్మ్. అలాగే మళ్ళా 'చరత్' విజయలక్ష్మి ఆవిడదో మూవీ వస్తే అందులో కూడా శోభన్ బాబు గారే చెప్పారు. ఆ మూవీలో చేశాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఒక 'స్టూడెంట్ పవర్' అనే ఓ మూవీలో చేశాను. ఇలా వరలక్ష్మి. వరలక్ష్మి. హ్మ్. శరత్ వరలక్ష్మి గారు ఆ! ఆవిడ కాంబినేషన్‌లో మూవీలో చేశాను. ఆ! ఇలాగా కొన్ని మూవీస్‌లో ఒక్కొక్క చిన్న బిట్ హ్మ్. పెడుతున్నారు శోభన్ బాబు గారు ఓకే. రూపం రావడం వల్ల. హ్మ్. ఏదేమైనా ఒక త్రూ ఔట్ క్యారెక్టర్ లాంటివుంటదే బావుంటది. హ్మ్. పూజ్యులు గౌరవనీయులు దాసనారాయణరావు గారు ఆయన ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. అంటే జయలలిత గారి యొక్క బయోపిక్ తీస్తాను అని పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. హ్మ్. ఇస్తే నాకొక ఆయన చెప్పారు. "ఏవండీ జయలలిత గారిది బయోపిక్ అంట. హ్మ్. మీరెళ్లి ఒకసారి దాసనారాయణరావు గారిని కలవండి. సేమ్ మీరు అలాగే ఉంటారు. శోభన్ బాబు గారికి, ఆవిడకి కొద్ది ఫ్రెండ్‌షిప్పు. దాని మీద మీకు చక్కగా మంచి క్యారెక్టర్ ఏదో పడద్దంటే" దాసనారాయణరావు గారి ఇంటికి ఎళ్లి అక్కడే గెటప్ ఏసుకున్నాం. హ్మ్. గెటప్ ఏసుకొని ఎళ్ళేసరికి ఆయన ఢిల్లీలో ఏదో కోర్టు వ్యవహారం అప్పుడు ఆయన మినిస్టర్‌గా ఉండేవారు. బొగ్గు గనుల మినిస్టర్‌గా. హ్మ్. అక్కడ ఏదో కోర్టు వ్యవహారానికి ఢిల్లీ ఎళ్లారు. హ్మ్. సరే రెండోసారి మళ్ళీ ఎళ్ళాను. గెటప్ ఏసుకొని. అక్కడికెళ్ళాక ఏసుకొని. రెండోసారి 150 చిరంజీవి గారిది మూవీ విజయవాడలో హ్మ్. ఫంక్షన్ జరుగుతుందది. ఆ ఫంక్షన్‌కి అక్కడికెళ్ళాను. మూడోసారి మళ్ళీ ఎళ్ళా. హ్మ్. మూడోసారి ఎళ్తే హాస్పిటల్‌కెళ్లారన్నారు. మహానుభావుడు మళ్ళీ తిరిగి రాలేదు. హ్మ్. నా దురదృష్టం ఏంటంటే ఆయన 'శోభన్ బాబు' గారిని లైక్ చేస్తారు. ఒక హ్మ్. ఇంటర్వ్యూలో చెప్పారాయన నన్ను బావ, బావ అంటానని. హ్మ్. 'స్వయంవరం' మూవీలో చాలా చేశారు ఇద్దరును. అలాగే 'శోభన్ బాబు' గారు అంటే నాకు బాగా ఇష్టమని ఆయన 'శోభన్ బాబు' గారు స్వర్గస్థులైనప్పుడు చాలా ఏడిసి మరి దాసరా గారు చెప్పడం జరిగింది. ఓకే. ఇది ఇప్పుడు జస్ట్ ప్యాషనా? లేకపోతే ఇదే వృత్తిగా మలుచుకొని దీనిపైనే ఆధారపడి ఉన్నారా? లేకపోతే ఇంకేమైనా బిజినెస్ చేస్తారా? ఫ్యాషన్ అంటే నేను ఆల్రెడీ మూవీ ఆర్టిస్ట్‌ని. 'మహాశేషన్ లైఫ్ మెంబర్‌ని. తెలంగాణ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ యూనియన్, డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‌కి ఈసీ మెంబర్‌ని. హ్మ్. నేను మామూలుగా ఆర్టిస్ట్‌నండి. ఎన్నో నాటకాలు, నాటికలు, పరిషత్ నాటకాలు ఇప్పుడు మనకిక్కడ జరుగుతున్న వెబ్ సీరీసు, షార్ట్ ఫిల్మ్‌లు చాలాటిలో నటించాను. హ్మ్. ఒక స్టేజీ ఆర్టిస్టు ఒక వచ్చారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటదంటే, ప్రతి ఒక్కరికి తెలుస్తది. ఒక స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి డైలాగ్ ఎలా చెప్తారు, యాక్షన్ ఎలా చేస్తారనేది మీకు తెలుసు. హ్మ్. భగవంతుడి దయ వల్ల 'భరత్ అనే నేను' అనే మూవీలో హ్మ్. దానయ్య గారి బ్యానర్‌లో హ్మ్. కొట్టాల శివ గారు దర్శకత్వంలో మహేష్ బాబు గారు నటించినటువంటి 'భరత్' అనే మూవీలో నేను మహేష్ బాబు గారు ఒక విలేజ్ వచ్చి అక్కడ నైటు బాగా టైం ఎక్కువైతే స్టే చేసినప్పుడు, "అయ్యా! కట్టు బట్టలతో వచ్చారు. మా ఊళ్ళో మా చేతులతో నేసిన వస్త్రాలండి. నచ్చితే కట్టుకోండి" హ్మ్. అని ఇస్తాను. ఆ డైలాగ్ చెప్పారు ఈయన, చేశారని కొరటాల గారు "వచ్చాడయ్యో స్వామి" సాంగ్‌లో ఆయన పక్కన కూర్చోబెట్టి హ్మ్. భోజనం చేస్తాం. ఒక సీఎం విలేజ్‌కొచ్చి ఒక మధ్య తరగతి కుటుంబాల మధ్య కూర్చొని భోజనం చేస్తుంటే, ఆ కుటుంబీకులు ఎలా ఫీల్ అవుతారు? ఆ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉండాలి? అనేది ఒక ఆర్టిస్టే చేయగలడా? మామూలోడు ఏది ఎకిలి నవ్వును ఏదో పిచ్చ చూపులు చూస్తాడు. అలా కాదు. ఒక ఆర్టిస్ట్‌కే తెలుస్తదని ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టారు. హ్మ్. మరి ఆ సినిమాలోనే ఇంకోసారి ఆ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది గదా! సో, మరి కొరటాల గారు దాన్ని సినిమా తీశారు కదా! ఆయన ఏమన్నారు? ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూవీస్ అవకాశాలు అట్లాగే వస్తూ ఉన్నాయా? వచ్చినండి. కొరటాల గారు మళ్ళీ 'ఆచార్యలో' మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అలాగే కొరటాల శివ గారు తీస్తున్నటువంటి మూవీలు ఒక అద్భుతంగా ఉంటాయి. స్టోరీ పరంగా అందరూ చూసే ఫ్యామిలీ చూడదగ్గ మూవీస్‌గా ఉంటాయి.
ఆ మహానుభావుడు మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ! అలాగే మన మహేష్ బాబు గారు మంచి బాగా నటిస్తారు. హ్మ్. సెట్‌లో అందరితో ఎక్కువగా మాట్లాడటం అనేది ఉండదు. హ్మ్. ఆయన సైలెంట్‌గా ఉంటారు ఎక్కువగా. ఆ! ఆయన సీన్ అంటే చేయటం, మానిటర్ దగ్గరికెళ్ళి చూడడం. ఆయన అంతవరకే. మా ఓకే. ఆ సాంగ్‌లో ఏమి అసలు ఎక్కడ ఏం కనీసం ఏం మాట్లాడుకోలేదా? సాంగ్‌లో మాట్లాడలేదు గానండి. నేను అక్కడ మాట్లాడాను. బట్టలిచ్చేటప్పుడు కెమెరా సెట్ చేస్తున్నారు. హ్మ్. చేస్తుంటుంటే ఆయనతో మాట్లాడా. ఏమనంటే ఆయన దుబాయ్ వచ్చారు. నేను ఒకప్పుడు దుబాయ్‌లో ఉన్నా. హుహు. దుబాయ్‌లో ఉంటే 'ఒక్కడు' అనే మూవీకి ఆయన అక్కడ దాన్ని చేయటానికొచ్చారు. ప్రమోషన్ చేయటానికొచ్చారు. హ్మ్. 'తేజ' గారు, మహేష్ బాబు గారు, హ్మ్. సింగరు 'ఉషా' గారు ఇంకా చాలామందొచ్చారు. హ్మ్. వచ్చినప్పుడు మహేష్ బాబు గారిని నేను దుబాయ్‌లో కలిసా. హ్మ్. కలిస్తే ఆయన నేను పక్క పక్కనే కూర్చొని మాట్లాడాను. హ్మ్. నేను ఇలా ఆంధ్ర అండి. ఇలా ఇలా నేను దుబాయ్‌లో ఉంటున్నానంటే, అయ్యో! అని చాలా సంతోషపడ్డారు. హ్మ్. అప్పుడు ఆ విషయం గుర్తు చేశా. హ్మ్. సార్ నేను మిమ్మల్ని దుబాయ్‌లో కలిసానండి. అంటే సరే ఓకే అన్నారు. ఈ లోపల కెమెరా ఓకే రెడీ అన్నారు. హ్మ్. ఇంకా మీరు చాలా సినిమాల్లో చేశారు గదా! పెద్దవాళ్ళతో ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయ్యారా? మాట్లాడారా? మన 'సైరే నరసింహారెడ్డి' చిరంజీవి గారు నటించినటువంటి 'సైరే నరసింహారెడ్డి' హ్మ్. ఆ మూవీలో మంచి సీన్ అండి. హ్మ్. ఆహ్, చిరంజీవి గారితో. ఏంటంటే ఒక బ్రిటిషర్ వచ్చి ల్యాండు నీకిస్తాను. ఈ గుర్రంతో నువ్వు పరుగుపెట్టని ఒక పెద్దాయనతో అంటే, ఆ ముసలాయన పరుగు పెడతాడు. నేను వద్దొద్దని అడ్డం వెళ్తాను. అయినా హ్మ్. సరే ఇనకుండా పరుగు పెడతాడు. హ్మ్. పరుగు పెట్టి పడిపోతాడు. పడిపోగానే నేనెళ్ళి నా ఒళ్ళేసుకుంటాను. చిరంజీవి గారు అటుగా గుర్రం మీదెళ్ళి ఆయన వచ్చి వాటర్ పట్టిస్తారు. హ్మ్. అప్పుడు నేనిలా ఒళ్ళేసుకోవడం, ఆయన కూడా మోకాళ్ళ మీద ఉండి వాటర్ పట్టించడం. ఎర్లీ మార్నింగ్ 7:00కే ఫస్ట్ కెమెరా పెట్టారు. హ్మ్. చిరంజీవి గారి పక్కనే కాలు తగులుతుంటే నిజంగా నేను అదృష్టంగా నేను ఫీల్ అవ్వాను. హ్మ్. అప్పుడు సార్ నమస్కారం అని ఇలాగా కాలు హ్మ్. పట్టుకొని ఇలా అన్నాను. హ్మ్. అన్నారు. హ్మ్. నాకు చాలా సంతోషం వచ్చింది. అలాగే మొన్న మధ్య బాలయ్య బాబు గారితో చేశాం. హ్మ్. 'వెంకి మామ' చేశాను. సంక్రాంతికొస్తున్నాం అని మన 'వెంకి మామలో' వెంకటేష్ గారితో? చేసామండి. హ్మ్. మన 'సంక్రాంతికొస్తున్నాంలో' కూడా ఉన్నాను. హ్మ్. ఎన్నున్నా ఒక త్రూ ఔట్ క్యారెక్టర్ లాంటిది పడితే హ్మ్. మనుషులకి గుర్తింపొస్తది. ఇలా వచ్చి ఇలా ఎళ్ళిపోయి హ్మ్. ఆహ్, ఎందుకని మరి మీలో టాలెంట్ ఉంది. కొంచెం 'శోభన్ బాబు' గారి లుక్స్ ఉన్నాయి. ఎన్నో ఓహ్! సినిమాల్లో నటించారు. మరెందుకు అలాంటి త్రూ అలాగా ఔట్ కొన్ని క్యారెక్టర్ కొన్ని రావట్లేదు? కొన్ని మూవీస్ ఉన్నాయండి నాది హ్మ్. కంటిన్యూ క్యారెక్టర్. 'దేశం కోసం భగత్' అని ఒకాయన రవీంద్ర గోపాల్ గారు ఓ మూవీ తీశారండి అది. బ్రిటిషర్స్ మనల్ని అప్పట్లో మన దేశం కోసం మనల్ని ఇబ్బందులు పెట్టేది. హ్మ్. అందులో నాది సుఖదేవ్. ఆయనేమో భగత్ సింగు, నేను ఫ్రెండ్ సుఖదేవ్. హ్మ్. మొత్తం త్రూ ఔట్ క్యారెక్టర్ అండి. మంచి డైలాగ్స్. ఆ మూవీ మరి అలాంటిది బ బ జనంలోకొస్తే నాకు హ్మ్. గుర్తింపు అనేది ఉంటది. అలాగే ఈ మధ్య కాలంలో 2, 3 మూవీస్‌లో చేశానండి. హ్మ్. అయి కొన్ని చిన్న రిలీజ్ అయ్యాయి. చిన్నగా జస్ట్ ఇలా వచ్చి అలా పోయే కొన్ని కొన్ని క్యారెక్టర్స్. రిలీజ్ అయ్యేవి అంటే ఉంటాయి. మీరు అవకాశాల కోసం ఎళ్ళాల్సి ఉంటుందా? ఎళ్లి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, లేదు. రిక్వెస్ట్ చేసుకోవాలి అలాంటివుంటాయా? ఆఫీస్‌లో 'నాని' గారి మూవీ ఆడిషన్ అవుతుంది. లేకపోతే ప్రభాస్ గారిది ఆడిషన్ అవుతుందని చెప్తారు కదా! హ్మ్. అప్పుడు మనం వెళ్తాం. హ్మ్. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడిషన్ చేయమంటారు. చేస్తే మాకొచ్చిన డైలాగ్ చెప్పమంటారా? లేతే మీరేదైనా డైలాగ్ ఇస్తారా అని చెప్తాం. హ్మ్. కొందరేమో మీకొచ్చింది చెప్పమంటారు. కొందరు వాళ్ళిచ్చిన డైలాగ్ చెప్తాం. అలాగే ఇప్పుడు ఈ 'భరతన్నెంలో' వాళ్ళిచ్చిన డైలాగ్ నేను చెప్పాను. హ్మ్. అలాగే 'అరవింద్ సమేత' జూనియర్ గారు ఎన్టీఆర్ గారు నటించినటువంటి మన 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు దర్శకత్వంలో ఆ మూవీలో ఒక పేజీ డైలాగ్ ఇచ్చారు. హ్మ్. ఇస్తే అది చక్కగా చెప్తే 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారన్నారు, "ఈయన టాలెంట్ పర్సన్. ఆ క్యారెక్టర్ ఈయనకే ఇద్దామని." హ్మ్. అప్పుడు అది సునీల్ గారు హీరోయిన్‌ను ఒక ఊరు బయోపిక్ తీయటానికి కారులో వెళుతూ అక్కడ కూర్చొని సుట్ట కాలుస్తుంటే "కొమ్మదేనడ ఏటన్నాడు." నేరుగా అంట. సరే అప్పుడు సునీల్ గారు అంటారు, "ఎవడో ఖాళీగా కూర్చున్నాడా ఈ ఊరు బయోపిక్ ఈడని అడుగుదా" అని. అప్పుడు నేను ఆ డైలాగులు చెప్తాను. హ్మ్. బావుంది. మంచి క్యారెక్టరే అది. హ్మ్. అంటే ఇంత చిన్న చిన్న క్యారెక్టర్స్‌కి ఆ వన్ డే పేమెంటే ఉంటది. మరి మీకు ఎట్లా? పేమెంట్ విషయం అనేది ఈ సినిమా కష్టాలండి అవి. కానీ హ్మ్. ఈ పేమెంట్‌లతో మనం లక్షలు సంపాదించేదేం లేదు. ఆ హ్మ్. పూటకి ఆ రూమ్‌కి మనం ఉండటానికే సరిపోతుంది. హ్మ్. ఏదో మంచి క్యారెక్టర్ పడి అది త్రూ ఔట్ క్యారెక్టర్ పడితే అమౌంట్ వస్తే మనకన్నా అమౌంట్ ఎక్కువ కనిపిస్తది కానీ ఇప్పుడు ఈట్లికి అసలు ఏం లేదు. అన్ని ఇబ్బందులే అండి. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రెజెంట్ మీ ఫైనాన్షియల్ ప్రెజెంటు సిట్యుయేషన్, అవకాశాలు? సీరియల్ చేస్తున్నా, ఆ! సినిమాలు చేస్తున్నా. ఒక రోజు నెలలో 2 రోజులు, 3 రోజులు వస్తున్నాయండి అన్నొస్తే.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోఆర్డినేటర్‌లకి వెళ్ళిపోయినియి. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆఫీస్ నుంచి మనల్ని ఎవరు తీసుకోవట్లేదు. ఎంత టాలెంట్ పర్సన్ అయినా. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఒక 5 మెంబర్సో, 10 మెంబర్సో ఉంటారు ఒక స్టోరీకి. అంతవరకే ఆఫీస్ వారు తీసుకుంటున్నారు. మిగిలిన లాయరు, డాక్టరు ఇటువంటి చిన్న చిన్న విలేజరు ఇటువంటివి ఏం చేస్తున్నారంటే ఒక కోఆర్డినేటర్‌కి ఇస్తున్నారు. అతనేమో ఈ జనాన్ని తీసుకెళ్ళటం అతనుకి ఎంతో ఇస్తే అతను ఎంతో తీసుకొని ఈ ఐస్ గడ్డ చూడండి చేతులు మారితే కరిగిపోద్ది అలా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇండస్ట్రీలో ఆర్టిస్టు బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధలు పడుతున్నారు. ఒక కెమెరామ్యాన్ వచ్చారంటే ఆయనకి పేమెంట్ ఇవ్వకపోతే కెమెరా పెట్టరండి. ఒక కనీసం మేకప్ మ్యాన్ వచ్చాడంటే ఆళ్ళకి యూనియన్ ఉంటది. అతను మేకప్ అతనికి డబ్బులు ఇవ్వకపోతే అలా ప్రతీదీ. ఒక ఆర్టిస్ట్ దుర్భరం ఏంటంటే ఎళ్లి నటించేయడం. సార్ మా పేమెంట్ వస్తాయమ్మా, ఏస్తామమ్మా అంటారు. ఆఫీస్ వాళ్ళు కోఆర్డినేటర్‌గా ఏసేత్తే ఈ కోఆర్డినేటరు వాడుకుని ఇంకేయలేదు, ఏయలేదని అబద్ధాలు చెప్పి మొన్న ఓ పెద్ద మూవీలో చేశాండి. 28 రోజులు పేమెంట్ నాలాంటి వాళ్ళు 100 మందికి ఎగ్గొట్టారు. ఆ కోఆర్డినేటర్ అన్న అతను ఎటో పారిపోయాడు. ఆడి మీద కేసు పెట్టి ఎక్కడున్నాడో తెలీదంటున్నారు. అలాగే చాలామందండి చేసే పనులు ఇవ్వేనండి. ఎక్కువగా కోఆర్డినేటర్ మీద నడుస్తుంది ఇప్పుడు మూవీస్ అంతా. ఏంటి మరి ఇంకా అక్కడ మీకు అవకాశాలు వస్తాయన్న హోప్స్ లేకున్నా కానీ, ఇంకా మీరు అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ప్రతి ఆర్టిస్టు మనిషికి భగవంతుడు ఒక్కొక్కళ్ళని ఒకలా పుట్టిస్తాడు. ఒకడు ఫ్లైట్ నడుపుతారు. ఒకడేమో ట్రాక్టర్ నడుపుతాడు. ఈ ఆర్టిస్ట్‌గా పుట్టించాడు భగవంతుడు. అయితే ఈ ఆర్టిస్ట్‌లో ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఎడారిలో ఎండమావులు అంటారు గదండీ! అలా చూస్తే అక్కడ వాటర్ ఉన్నట్టు కనిపిస్తది. మనం వెళితే అక్కడ వాటర్ ఉండదండి. మళ్ళీ అంత దూరం వెళ్ళాక మళ్ళీ అక్కడ వాటర్ కనిపిస్తది. హ్మ్. ఇది అంటే ఈ ఈ ఇవాళ కాకపోతే రేపైనా మనకేదో వేషం రాకపోద్దా? హ్మ్. ఏదో మంచి త్రూఅవుట్ క్యారెక్టర్ పడకపోద్దా? హ్మ్. దాంతో మనకు గుర్తింపు రాదా? అనే ఒక ఆశతో ఈ ఆర్టిస్టు, కళాకారుడు ఇదిగో ఇలాగా ఆహ్, తేనెలో ఈగ పడినట్టు బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నామండి. తేనెలో ఈగ పడద్దది. బయటికి రాదు, తాగలేదు. మా బతుకులంతే. నటించడం అది ఎంతవరకు అనేది మేము లక్షలేం సంపాదించే రోజులు కాదివి. హ్మ్. మరి స్మాల్ స్క్రీన్ పైన ఈ 'జబర్దస్త్' కాకుండా ఇంకేమన్నా ట్రై చేశారా? శ్రీదేవి డ్రామా కంపెనీలో శోభన్ బాబు గారుగా తీసుకున్నారు. ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి గానీ, ఈ సీరియల్స్‌లలో అలాంటివి? సీరియల్‌లో శోభన్ బాబు గారి గెటప్ ఏం ఉపయోగపడదండి. ఆ! మామూలుగా సీరియల్స్‌లో. ఫాదర్ గాని, ఆహా! డాక్టర్ గాని 'శోభన్ బాబు' గెటప్‌కి సంబంధించి కాదు. 'వెంకటేశ్వర్లులాగా' మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమన్నా అవకాశాలు సీరియల్‌లో సీరియల్స్‌లో? వస్తున్నాయండి. సీరియల్ అయినా 1 డే, 2 డే క్యారెక్టర్‌లే. ఒక లాయరు, డాక్టరు, ఒక మార్వాడి హ్మ్. ఇటువంటి క్యారెక్టర్‌లు వస్తున్నాయి. చేస్తున్నాం వాళ్ళే పేమెంట్ ఒక 1 మంత్ పడుద్ది. ఓ 2 మంత్స్ కూడా లేట్ అవ్వేదున్నాయి. ఇలాగ కూడా ఇబ్బందులు పడుతున్నామండి. హ్మ్. హ్మ్. ఓకే. మరిప్పుడు చాలా మందికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్క్రీన్ మీద మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అని వచ్చేవాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పూర్వం నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి కృష్ణ గారు నేను కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నాడు మహానుభావుడు. అలాగే రామారావు గారిని చూసి ఇంకా మిగిలిన వారు, చిరంజీవి గారిని చూసి ఇంకా కొంతమంది ఇలా వింది ఆ రోజులన్నీ మంచి రోజులండి. ఇప్పుడున్న రోజులు అంత మంచి రోజులు కాదు. హ్మ్. ఇప్పుడు మనకి ఈ పరిస్థితులేంటంటే ఒక ఆర్టిస్టు ఉన్నారు అంటే అతని మీదే ఉంటదండి. సో, యాక్టింగ్ కాకుండా వేరే ఆర్ట్స్ ఉన్నాయా మీలో? అంటే అండి, నేను అక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఈ హైదరాబాద్ రాని క్రితం భగవద్గీత ప్రవచనాలు చెప్పేవాడిని. హ్మ్. సుందరకాండ, భగవద్గీత ఈ ప్రవచనాలు అవి భక్తిగా ఆలయాల దగ్గర ఏమన్నా ఉత్సవాలు జరిగినప్పుడు చెప్పేవాడిని. హ్మ్. ఫోటోగ్రాఫర్ మామూలుగా వీడియోస్ అప్పుడు మ్యారేజ్‌లకి వీడియోస్ అవి చేస్తూ ఉండేవాడిని. హ్మ్. ఇప్పుడంతా ట్రెండ్ మారింది కాబట్టి, మా ఏజోళ్ళు ఇప్పుడు తీసిన జనానికి హ్మ్. బాగోదు. సరే అలా ఉండేది అక్కడ. హ్మ్. ఇప్పుడు అవన్నీ వదిలి ఈ యాక్టింగ్‌కే వచ్చాం. హ్మ్. వస్తే ఇక్కడ చేసేదేంటంటే అప్పుడప్పుడు 'శోభన్ బాబు' గారి గెటప్పు ఎవరన్నా ఏదన్నా ఈవెంట్‌కి పిలుస్తున్నారు. ఓకే. అట్లా ఆ ఈవెంట్స్‌కెళ్తారు. ఈవెంట్స్‌కెళ్తున్నాను. ఓకే. అయితే ఒక్కోసారి 'శోభన్ బాబు' గారి గెటప్పు ఇబ్బంది కూడా అవుద్దని అందరూ అంటుంటారు. నువ్వు నువ్వుగా ఎందుకిబ్బంది? ఉంటే బావుంటది. నువ్వేమో ఏదో డూబులా ఉంటే నీ సినిమాలు ఎవరు తీసుకుంటారని కొందరు అంటుంటారు. ఓకే. అది 'శోభన్ బాబు' డూబ్ అంటారు. అంటే అది కొందరు అది కొంత మైనస్ అవుతదండి ఒక్కోసారి. ఓకే. ఒక్కోసారి మామూలుగా గెటప్పు 'శోభన్ బాబు' గారిలాగా ఇవన్నీ చేసుకుంటే రియల్‌గా అలా కనిపిస్తాం. మామూలుగా ఉన్నప్పుడు వెంకటేశ్వరరావుగా కొన్ని హ్మ్. క్యారెక్టర్‌లు చేస్తున్నాం. హ్మ్. ఏదేమైనా ఆయన 'శోభన్ బాబా' డూబు ఆయన ఎందుకులే అనేవాళ్ళు కొందరుంటారు. హ్మ్. లేదులే ఆయన అలా కనిపించరు పర్లేదు మన దాంట్లో క్యారెక్టర్ ఇద్దామని ఉంటది.
ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్రభాస్ గారు నటిస్తున్నటువంటి 'ఫౌజీలో' డైరెక్టర్ గారికి ఈ ఛానల్ ద్వారా నా ధన్యవాదాలు. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. డైలాగ్స్ ఇచ్చారు. హ్మ్. ఆయన కాంబినేషన్‌లో చేశాను. హ్మ్. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అందులో ఏంటి? నటిస్తున్నటువంటి ఏం క్యారెక్టర్? ఎట్లా చేశారు? విలేజర్ అండి. ఓకే. విలేజ్. స్టోరీలో అయన్నీ ఏం ఎంతుంటది? చెప్పకూడదు. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అట్లా అయ్యేం ఉంటదా? చెప్పకూడదు. ఏంటంటే ఓకే. ఆయనతో కలిసి నటించా ఇంతే, ఇంతవరకే చెప్పాలి. హ్మ్. ఆయనతో డైలాగ్స్ చెప్పాను. నా లక్కీ. అది ఆ డైరెక్టర్ గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన సమంత్ గారు 'మా ఇంటి బంగారం' అని ఒక ఆవిడే ప్రొడ్యూసర్‌గా ఓ మూవీ తీస్తున్నారు. హ్మ్. అందులో ఆవిడ కాంబినేషన్‌తో యాక్ట్ చేశాను. హ్మ్. అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఓ మూవీ తీస్తున్నారు. హ్మ్. 1870 ఇప్పుడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడిది. అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు. హ్మ్. చేశాను. హ్మ్. ఓకే. ఏదేమైనా ఈ చిన్న చిన్న క్యారెక్టర్‌లు అలా వచ్చి వెళ్ళిపోయి ఉంటాయండి. ఉంటాయి. 1 డే, 2 డేస్‌ది అంతే ఆటిలకి తప్ప కూడా వాళ్ళిచ్చే కొంచెం పేమెంటే లెంతీ అంత రోల్ ఉంటది. లేదన్నమాట ఎక్కడా కూడా. అవునండి. ఓకే. సో, నాటకాల కూడా మీరు నాటకాలు నేను ఆడారా? అక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు నాటకాలేసేవాడిని. నా చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. హ్మ్. అలాగే నేను శ్రీకృష్ణుడు పడక సీన్ అనేది ఉంటది. హ్మ్. దుర్యోధనుడు, అర్జునుడు ఒక సైన్య విభాగానికి వచ్చినప్పుడు నేను పద్యాలు పాడుతూ ఉంటాం. హ్మ్. అటువంటి నాటకాలేసేవాడిని. హ్మ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014, 15లో రాజమండ్రి పుష్కరాల్లోకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వామన అవతారంలో శుక్రాచార్యుడు హ్మ్. ఇలా కొన్ని నాటికలు కూడా ఏసి హ్మ్. పరిషత్ నాటికలు, నాటకాల్లో కూడా పాల్గొన్నాను. హ్మ్. నేను నంది నాటకాల్లో పాల్గొని మా టీమ్‌కి నంది వచ్చింది. అలా 2 నాటకాలకి నంది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నాటకాలు వేయరు గదండీ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏపీలో వేస్తున్నారండి. కూడా? మొన్న గణపతి ఉత్సవాలకి నేను 'నర్తనశాల' అనే నాటకంలో కృష్ణుడేశాను. హ్మ్. హ్మ్. కానీ అప్పుడున్న గుర్తింపు ఇప్పుడు లేదు గదా! ఇప్పుడు లేదండి. చూసేవాళ్ళు గూడా తగ్గిపోయారు ఇప్పుడు గదా! అసల ఆ పదాలకు వీళ్ళకి అర్థం అవ్వవు కదండీ! హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి ఆ పదాలే అర్థం అవ్వవు. హ్మ్. హ్మ్. ఇంకా నాటకాల ఇప్పుడు భవిష్యత్ అయిపోయినట్టేనా? నాటకాలు ఈ సినిమా రంగం వచ్చాక నాటకాలు పోనీ. ఆ! ఫస్టు మామూలుగా తోలుబొమ్మలాట ఉండేది. అక్కడి నుంచి నేను నా చిన్నప్పుడు తోలుబొమ్మలాట చూసేవాడిని. తెర మీద బొమ్మ ఎనకాలుండి ఆడిచ్చేవారు. అక్కడి నుంచి సినిమా వచ్చింది. సినిమా నుంచి ఈ సినిమా రంగం ఏం చేసిందంటే హరికథలుండేయి. బుర్రకథలుండేయి. జముకులని ఒక కథ సుద్దుల కథలుండేయి. అనేక రకాల కథలు చెప్పేవారు. హ్మ్. పల్లెటూరుల్లో ప్రతి చోట కొంత జనానికి జ్ఞానం అభివృద్ధి అయ్యేది. హ్మ్. అలాగా రాను రాను జనరేషన్ మారుతుంది కాబట్టి ఈ సినిమా ప్రపంచం వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అంతా సినిమా మీద ఉన్నారు. అయన్నీ పోని క్షీణించిపోతున్నాయండి. హ్మ్. పాత కళల వల్ల ఎంతోమంది అభివృద్ధి చెందారు. ఒక హ్మ్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలటానికి కారణం ఏంటంటే, అప్పటి కథల్లో నాటకం. ఆ! అప్పటి కథలండి. ఆ కథలు విని వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉద్రేకం వచ్చి మనం కూడా పోరాడదామని. ఆనాడు బ్రిటిషు సైన్యం మీద కొంతమంది ఎళ్లి బలైపోయారంటే, అటువంటి వీరగాథలు ఇని మన హ్మ్. బొబ్బిలిపులి, తాండ్రపాపారాయుడు చూసాం. రామారావు గారు వినరా వీర కుమార అని ఆ బొబ్బిలి కథలు అవి వింటా ఆయన ఒక హ్మ్. విప్లవకారుడత. హ్మ్. అలాగా ఆ కథలను బట్టి కొందరు మంచి ప్రవర్తన ఉండేది. హ్మ్. ఇప్పుడు మూవీ చూస్తున్నాం, బయటకొస్తున్నాం. ఇప్పుడు ట్రెండ్‌కి ఇప్పుడు ఈ సినిమాలు బావుంటున్నాయనుకోండి. హ్మ్. సో, చెప్తారా ఏదైనా ఒక పద్యం? ఆ! అలాగే ఇప్పుడు ఈ నాటకాల పద్యాలు ఎలాగుంటాయంటే ఒక పద్యం చాలా ఎక్కువ సేపు ఉంటది. అది హార్మోనియం ఉంటే చక్కగా శృతి మీద బావుంటది. అయితే ఈ ఒక 2 లైన్‌లు చెప్పండి. హ్మ్. ఎక్కువేమొద్దు. ఈ సినిమా పక్కీలో కొన్ని పద్యాలుంటాయండి. ఆ సినిమాలో అయితే తక్కువ 'దానవీర శూరకర్ణ'లో ఎన్టీ రామారావు గారు పాడారు. కొన్ని అయి కట్‌గా ఉంటాయి. హ్మ్. ఇది ఇప్పుడు ఓకే. డ్రామా పక్కీలో ఒకటి పాడదామండి. అయితే హార్మోనియం ఉంటే అందంగా ఉంటది. హార్మోనియం లేకుండా ఒకటి పాడదాం. హ్మ్. అదే కృష్ణుడు పడుకుని ఉంటారు. అర్జునుడు, దుర్యోధనుడు వస్తారు. వచ్చినప్పుడు దుర్యోధనుడు తల దగ్గర ఉండటమే కాళ్ళ దగ్గర ఉండడం ఎందుకని తల దగ్గరికొస్తాడు. అర్జునుడి కాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు చూసి అప్పుడు బావా అర్జున ఎక్కడ నుండి రాక ఎటకు ఎల్లరును సుకులే కదా యశోభక్కులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నున్నవారే భుజసాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకును దక్కగా నిల్చి శాంతుగతి తాను చెరించునే తెల్పుము అర్జునా ఆ ఆ ఆ ఆ
మైక్ దగ్గర ఎక్కువసేపు అదే. రాగాలు తీస్తుంటారు. పాత అలాగే సినిమాలలో ఎక్కువగా అవును. వింటాం. అమర గాయకులు శ్రీ ఘంటసాల గారు భగవద్గీత పవిత్రమైనటువంటి భగవద్గీత నేను ప్రవచనాలు చెప్పేవాడినండి ఉత్సవాల దగ్గర. మా హ్మ్. గురువుగారు నరసన్న పంతులు గారని. హ్మ్. ఆయనేమో హార్మోనియం వాయించేవారు. ఇప్పుడు ప్రపంచం అంతా మోడీ గారు వచ్చాక ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రతి చోట దీన్ని చదవాలి, అభ్యాసం చేయాలని ఆయన పట్టుబట్టారు. అలాగే మొన్న ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమంత్రి గారు 1,00,000 మంది, ఎన్ని లక్షల మందో గాని ఆహ్, ల భగవద్గీత ఆయన పారాయణం చేయించారు. చాలా హ్మ్. అదృష్టం ఉంది. హ్మ్. అలాగే అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి పవిత్రమైనటువంటి భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణే భగవద్గీతే భవద్వేషిణి. అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర సుందరకాండ. ఆంజనేయ స్వామి అమ్మవారిని ఎదగటానికి వెళ్ళి అణువణువు గాలించినప్పుడు తన్ని ఆకర్షించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్పక విమానాన్ని గురించి కవి వర్ణించారు. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీతారామ కథ. అలాగే ఘంటసాల గారు పద్యాలు ఎన్నో పాడతాను. ఓకే. మాణిక్య వేణని, హ్మ్. అలాగే మంజునాథలో మహాప్రాణ దీపం, ఇవి హ్మ్. చాలా ఘంటసాల గారి పద్యాలు, పాటలు అన్నీ పాడుతుంటాను. శోభన్ బాబు లుక్సే కాదు, మంచి కంఠంగా మిమ్మల్ని శోభన్ బాబు గారి అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అని తెలిసింది, నిజమేనా? అవునమ్మా. అది ఈ శోభన్ బాబు గారి యొక్క ఫ్యాన్స్ చాలామంది అసోసియేషన్స్, శోభన్ బాబు గారి సేవా సమితి వారు ఇలాగా చాలామంది ఉన్నారండి. హ్మ్. శోభన్ బాబు గారి అసోసియేషన్‌లో అభిమానుల్లో ఒక జగదీష్ గారు అని ఒక ఆయన శోభన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్లారు. వారు పిలుపు మేరకు నేను శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అలాగే ఈ సేవా సమితిలో ఎవరో చాలామంది ఉన్నారండి. హైదరాబాద్‌లో ఉన్నారు. అలాగే మన వైజాగ్ నుంచి చాలామంది శోభన్ బాబు గారి యొక్క అసోసియేషన్స్ చాలామంది ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ బాబు గారితో, కరుణ శేష్ గారితో చెప్పడం జరిగింది. హ్మ్. ఇలాగ నాన్నగారిని పోలిన మనిషి ఒక ఆయన ఉన్నారు అంటే, హ్మ్. సరే తీసుకురండి అన్నారట. అంటే వెళ్ళానండి. చెన్నై వెళ్ళాను. హ్మ్. చెన్నై తీసుకెళ్లారు. తీసుకెళ్తే వారి బర్త్‌డే, కరుణ్ శేష్ గారి బర్త్‌డే ఆ రోజు. హ్మ్. నేను అక్కడ శోభన్ బాబు గారి గెటప్ వేసుకోవడం జరిగింది. హుహు. చేస్తే ఆయన చూసి అచ్చు నాన్నగారిలాగా ఉన్నారని హ్మ్. చాలా మెచ్చుకుని 2 డేస్ ఉంచి నాకు సన్మానం చేసి హ్మ్. శోభన్ బాబు గారి అబ్బాయి చేసే నన్ను 2 డేస్ ఉంచారు. హుహు. శోభన్ బాబు గారి అభిమానుల సంఘాలు మట్టుకు చాలా బాబు గారి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. వారందరికి కూడా మన ఛానల్ తరపుని చాలా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే శోభన్ బాబు గారి అమ్మాయిలు ముగ్గురండి. ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి గారి అబ్బాయి పెళ్లి జరిగినప్పుడు వారి అమ్మాయిలు కూడా అచ్చు నాన్నగారిలాగా ఉన్నారని వారు చెప్పడం, అలాగే అల్లుళ్ళుగా కూడా తో ఫోటోలు కూడా దిగానండి. వారందరూ కూడా సంతోషించారు. హ్మ్. శోభన్ బాబు గారి యొక్క అభిమాన సంఘాలు చాలా ఉన్నాయండి. అది శోభన్ బాబు గారి యొక్క బర్త్‌డే సంక్రాంతి రోజుని 14వ తేదీ జనవరి. మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకుంటారు. ఆ పండుగలో భాగంగా మరి శోభన్ బాబు గారి అభిమానులందరూ కూడా ఆ రోజు ఎంతో ఉత్సాహంగా అదొక పండగలా చేసుకుంటారు. అలాగే ఈ శోభన్ బాబు గారి సేవా సమితి వారు, శోభన్ బాబు గారి అసోసియేషన్స్ వారు ఈ అందరూ కలిసి మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరి ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తారు. ఆ వేడుకల్లో ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక డైరెక్టర్ గారిని, అలాగే ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక నటీమణుల్ని, అందరిని పిలుస్తారు.
అలాగే డైరెక్టర్ గారు రేలంగి నరసింహరావు గారు, ఇలాగా కోదండ రామిరెడ్డి గారు, ఇలా చాలామంది వచ్చారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని పిలుస్తారు. అలీ గారు, ఇలా ఒకరు అందరిని పిలిచి వారికి సన్మానం చేసి అక్కడ కార్యక్రమం చాలా ఎంతో ఉత్సాహంగా జరుపుతూ ఉంటారు. అందులో రామకృష్ణ గారు అని ఒకాయన శోభన్ బాబు గారి యొక్క అసోసియేషన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే జగదీష్ గారు అని ఒకాయన, ఆయనే నన్ను చెన్నై తీసుకెళ్ళటం జరిగింది. ఇలా ఒక హైదరాబాదే కాకుండా నెల్లూరు, గుంటూరు, మరి వైజాగు, శ్రీకాకుళం చాలామంది అభిమాన సంఘాలున్నాయండి. మరి శోభన్ బాబు గారికి చాలా చోట్ల విగ్రహాలు కట్టడం జరిగింది. ఆ విగ్రహాలు కట్టిన చోటల్లా ప్రతి దా పేదలకి అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి చేస్తాం. సేవా కార్యక్రమాలు కూడా ఈ శోభన్ బాబు గారి యొక్క అభిమానులు చేయటం చాలా సంతోషించవలసిన విషయం అండి. చాలామంది ఒక నాయకుడు గాని, ఇంకోటి గాని ఒక విగ్రహం కట్టేసి వదిలేస్తారండి. దాని మీద ఒక అనేక రకాలుగా మనకు తెలియంది కాదు. కానీ ఇక్కడ ఈ శోభన్ బాబు గారి అభిమానులు నిజంగా ఒక భగవంతుడిని పూజించినట్టుగా ఆయన్ని పూజిస్తుంటారు. ఈ కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. ఈ వస్త్రధారణం ఇయన్నీని. చాలా సంతోషించవలసిన విషయం అండి. ఈ ఛానల్ ద్వారా ఈ శోభన్ బాబు గారి యొక్క అభిమాన సంఘాలకి, అసోసియేషన్స్‌కి, సేవా సమితి వారందరికీ మరి ధన్యవాదాలు. మరి శోభన్ బాబు గారి రూపం నాకు రావడం వల్ల మరి వారందరూ కూడా నన్ను పిలిచి రవీంద్ర భారతిలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఇంకో చోట ఎక్కడైనా సరే శోభన్ బాబు గారి కార్యక్రమం ఏది జరిగినా నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని, మరి ఆయన్ని చూసుకుంటున్నాం మీలో అని చెప్పి మరి ఆ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే వైజాగు శోభన్ బాబు గారి యొక్క ఫ్యాన్స్ వారు శోభన్ బాబు గారి విగ్రహం పెడితే నన్ను పిలిచి అక్కడ చాలా బాగా చూశారు. అలాగే ప్రతి చోట అండి శోభన్ బాబు గారి అభిమానులందరికీ నా ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.